పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మజీద్పూర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తూ ఉన్నారు. ఆ నిర్మాణంలో భాగంగా వారికి అనుకూలంగా కూడా ప్రభుత్వాలు మరి డబ్బులు ఇస్తున్నారా లేదా, వాళ్ళు ఏ విధంగా కడుతున్నారు, వాళ్ళ ఇక సాధక బాధలు ఏంది అనేది వారి మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. నా పేరు పరికిబండ పార్వతీనాథ్ అండి. ఈ ఫ్లాట్ ఏదైతుందో అది మా మిసెస్ పేరు మీద, పరికిబండ విజయలక్ష్మి గారి పేరు మీద వచ్చిందండి. మేము స్టార్ట్ చేసి 3 months దాకా అయింది. వర్క్ లెంత్ 10th లెవెల్ దాకా కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ డోస్ అమౌంట్ రిలీజ్ చేస్తామన్నారు. మనం చేసి 15-20 రోజులు అవుతుంది. అది కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత సార్ ఏఈ గారు వచ్చారు. ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉందంట అకౌంట్ కేవైసీ సంబంధించి, అది సాల్వ్ చేస్తా అన్నాడు. సాల్వ్ చేసి చేస్తా అన్నారు. అమౌంట్ కోసం చూస్తున్నాము. ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ మిగతాది వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొదలు పెడతాం. ఇల్లు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? దాదాపు ఇల్లు స్టార్ట్ చేసి 4 months అవుతుందండి. 4 months అవుతుంది. ఇప్పటివరకు అయితే బిల్లు రాలేదు. అంటే ఇప్పుడు ఇది కంప్లీట్ చేసినాకనే వస్తుంది కదా బిల్లు. వాళ్ళు కంప్లీట్ దశల వారీగా ఇస్తామన్నారు కదా. అదే దశల వారీగా ఇస్తామన్నారు. ఈ 10th లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. 10th లెవెల్ కంప్లీట్ అయ్యి 15 రోజులు అవుతుంది. అది సార్ వచ్చిండు, మొన్న పోయిన వీక్లో వచ్చిండు, వచ్చి కొట్టుకపోయాడు. అయితే వాళ్ళు చూసిన తర్వాత రికార్డ్స్లలో ఏదో మా లబ్ధిదారు ఏవైతుందో విజయలక్ష్మి గారి పేరు మీద కొంచెం టెక్నికల్ ప్రాబ్లం, ఏదో అకౌంట్ ప్రాబ్లం ఉందట. అది సాల్వ్ చేసి రిలీజ్ చేస్తామన్నారు. బహుశా ఈ వారంలో అయినా చేస్తారో మరి వచ్చే వారంలో చేస్తారో చెప్పలేము. మొత్తం ఇంట్లో ఎన్ని శాంక్షన్ అయినా సార్? ప్రస్తుతానికి అయితే ఐడియా నాకు లేకున్నా కానీ 19 నుంచి 21 మధ్యన శాంక్షన్ అయినట్టుగా ఐడియా ఉంది. దాంట్లో 10-12 స్టార్టింగ్ చేసారు. అది వాళ్ళకు ఫస్ట్ డోస్ వచ్చిందండి. అది కూడా ఇందిరమ్మదే. వాళ్ళకి ఫస్ట్ డోస్ వచ్చింది. అక్కడ పక్కకు ఇంకో అతను రాము అని అతను, వాళ్ళు కూడా కడుతున్నారు. 2 ఇళ్ళు కడుతున్నారు. 2 ఇళ్ళకి ఫస్ట్ డోస్ వచ్చింది. మాది కొంచెం లేట్ కంప్లీట్ అయింది కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. ఎనీవే ఎప్పుడైతుందో గవర్నమెంట్ అయితే కొంచెం మందికి శాంక్షన్ చేసింది. ఎవరెవరు కంప్లీట్ అయినా శాంక్షన్ చేసింది. ఇప్పుడు మాది కూడా కంప్లీట్ అయింది. అది ఎప్పుడు శాంక్షన్ అవుతుంది అనేది ఏఈ గారు అయితే పోయిన వారంలో వచ్చి కొట్టుకొని పోయారు. దాన్ని బట్టి మనం ఎప్పుడు వస్తుంది అనేది చూడాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ అనుమతితో మళ్ళీ మిగతా వర్క్ను స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నాగమ్మ ఏం రాలే. సార్లు వచ్చిరు కానీ వస్తుందని అన్నారు, రానేలే. దేనికి రాలేదట మరి? అడిగిరా? సోమవారం అని వస్తుంది, ఆదివారం అని వస్తుందని అన్నారు, రాలే. ఒక బిల్లు కూడా రాలే. అధికారులను అడగలేదా? అడిగిర్రు. అడిగితే సోమవారం వస్తుంది, ఆదివారం వస్తుంది అని అన్నారు. 1 పైసా కూడా రాలే. ఇంకా నమస్కారం, నా పేరు అంతైపల్లి మనీషా. మాది మజిద్పూర్ గ్రామం. మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. మాకు ఇల్లు లేకుండే, ఇప్పుడు ఇల్లు వచ్చింది. 2 సార్లు బిల్లు కూడా రావడం జరిగింది. అలానే లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మాకైతే 2 సార్లు బిల్లు రావడం జరిగింది. స్లాబ్ వేయడం కూడా జరిగింది. 3rd టైం బిల్లు కూడా ఫోటో కూడా తీసుకుంటే అది కూడా ఒక 1 weekలో వస్తుందని అనుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది సార్. మాకు ఇల్లు లేకుండే మొత్తం కూలిపోతుంది అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు ఇల్లు రావడం వల్ల త్వరగా కట్టుకోవడం జరిగింది. మాకు బిల్లు కూడా త్వరగా రావడం జరిగింది. లేని వాళ్ళకు కూడా ఇంకా కల్పించాలని చూస్తున్నాము. వచ్చింది చాలామందికి. అయితే ఇంకా కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వస్తే హ్యాపీగా ఉంటుందని. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మజీద్పూర్ గ్రామంలో దాదాపుగా 22 ఇండ్లు శాంక్షన్ అయ్యాయని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా చాలామంది కూడా ఇండ్లు కడుతూ ఉన్నారు. కడుతున్న వారికి కూడా కొందరికి బిల్లులు వస్తూ ఉన్నాయి. ఇంకొంతమందికి కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి కొంతవరకు బిల్లులు ఆగిపోయాయని చెప్పేసి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యను పరిష్కరించి వారికి రావాల్సినటువంటి బిల్లులు కూడా సకాలంలో చెల్లిస్తే వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా ఇందిరమ్మ ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్లు రావడం పట్ల చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి చాలామంది కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా దశల వారీగా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి చాలామంది కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్.
subscribe to the channel and download the Politicos app from the links in the description.